ఈరోజు భీమడోలు మండలం పెదలింగంపాడు గ్రామం నుంచి గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులందరం కలిసి ఒక విషయమై మన భీమడోలు తహసీల్దార్ గారిని మరియు ఎంపీడీఓ గారిని అలాగే భీమడోలు పంచాయతీ ఈఓ గారిని కలవడం జరిగింది. ఎందుచేతనంటే మేము పుట్టక ముందు నుంచి కూడా మా చిన్నతనం, మా తల్లిదండ్రుల చిన్నతనం నుంచి కూడా మా లింగంపాడు గ్రామం అనేది భీమడోలు గ్రామ పంచాయతీ పరిధిలోనే కొనసాగింది. ఎప్పుడూ లేనటువంటిది కొత్తగా ఇప్పుడు ఓన్లీ కాలువ కింద నుంచి పెదలింగంపాడు, సాధుగారి దిబ్బ, చిన్నలింగంపాడు, దిగులుపాడు దిబ్బ అనే ఈ కాలనీలన్నీ కలిపి ఒక గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో మా గ్రామస్తులకి ఈ విషయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, ఎటువంటి సమాచారం తెలియదు. ఇప్పుడు మేము తెలుసుకుని సదా అధికారికి వినతి పత్రం మాకు గ్రామ పంచాయతీ వద్దు, లింగంపాడికి యథావిధిగానే భీమడోలు గ్రామ పంచాయతీలను కొనసాగించాలని మా గ్రామస్తుల తరఫున అలాగే మా గ్రామ పెద్దల తరఫున కూడా మేమందరం సదా అధికారులను కలవడం జరిగింది. కావున ఈ విషయమై మన ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పచ్చమట్ల ధర్మరాజు గారు మరియు అలాగే మన ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారికి కూడా మేము ప్రత్యేకంగా వారిని కలిసి మా యొక్క సమస్యను వివరించి తగు న్యాయం చేయాలని సదరు అధికారులను వారు ఆదేశాల మేరకు మాకు న్యాయం జరిగేలా చేస్తారని కోరుకున్నాం. అలాగే ఇప్పుడే కాదు, మాకున్నటువంటి ఆదాయ వనరులే కానీ లేకపోతే మాకున్న సాన్నిహిత్యం అలాగే మేము ఫస్ట్ నుంచి కూడా భీమడోలే కానీ లింగంపాడు కానీ ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లాగా ఉన్నాం. ఇప్పుడు మాకు ఇలా వేరు చేసి మా దళిత వాడని అనేది విడదీసి మాకు గ్రామ పంచాయతీని చేయడం అనేది మాకు ఎంతనో మాకు లాభదాయకం కాదు, అలాగే మాకు ఎటువంటి ఇష్టం కూడా లేదు. కావున దయచేసి అధికారులు ప్రతి ఒక్కరు కూడా అలాగే మా కూటమి ప్రభుత్వం కూడా మా లింగంపాడు గ్రామాన్ని భీమడోలు పంచాయతీలోనే కొనసాగించవలసిందిగా కోరుచున్నారు.